మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి లైవ్లో దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి మాటలు వినటానికి యథావిధిగా ప్రతి వారం వలె మనతో పాటు సహవాసంలో ఉంటున్నటువంటి దేశ విదేశాల్లోని తోటి విశ్వాసులందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమను వారలారా, దేవుని జీవం గల మాటలు వినటానికి మరొక మారైన పాదాల చెంత నిలబడి ఉన్నాం. నేను కేవలము ఆయన సేవకుడను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి మాటలు నావి కావు, కానీ దేవుని యొక్క జీవ గ్రంథంలో 1500 సంవత్సరాల కాల వ్యవధిలో అనేక మంది భక్తుల చేత, ప్రవక్తల చేత, దైవ సేవకుల చేత దేవుడు రాయించినటువంటి ఆయన మాటల్లో నుంచే నేను మీతో పంచుకుంటున్నాను. కనుక ఈ మాటలు దేవుని గాయించి మనము వాటిలోని సత్యమును మర్మములు గ్రహించి మన జీవితాల్లో వాటిని అన్వయించుకుందుముగాక. ఆమెన్. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాటతో ప్రారంభించుకుందాం. ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 27. ఎఫెసీయులు 4వ అధ్యాయము 27వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 27 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అపవాదికి చోటు ఇవ్వకుడి. మొదటి మాట మాత్రం చదువుతున్నాను. అపవాదికి చోటు ఇయ్యకుడి అనేటువంటి మాటతో ఈ యొక్క వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ప్రియులారా, ప్రపంచ దేశాలలో ఒక దేశం మరొక దేశాన్ని గురించి తెలుసుకోవాలి, వారి స్థావరాల గురించి తెలుసుకోవాలి, వారి బలాబలాలు తెలుసుకోవాలి, వారి ఆయుధ కర్మాగారాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి, వారి కాల్బలం ఎంతో, సైన్య బలం ఎంతో పూర్తిగా తెలుసుకోవాలి అని చాలా ప్రయత్నాలు గతంలో చేసేవారు, ఈనాడు కూడా చేస్తుంటారు. ఎందుకంటే పొరుగు రాజ్యం కానివ్వండి, లేకపోతే వారికి శత్రువులుగా ఉండేటువంటి రాజ్యం యొక్క బలాబలాలు తెలుసుకున్నట్లయితే వారికి విరోధంగా పోరాడడానికి కావలసినటువంటి సంసిద్ధతను వీరు కలిగి ఉండవచ్చునని, వారితో యుద్ధం చేయటానికి మేము సరితూగగలమా, సరిపోతామా లేదో అని చూసుకొని మనకంటే వాళ్ళు బలంగా ఉన్నట్లయితే మనల్ని బలపరుచుకుందాం, వారి బలహీనతలు ఎక్కడున్నాయో అక్కడ వారిని దెబ్బతీద్దాం అనేటువంటి ఎత్తుగడలు వేయటానికి, స్ట్రాటజీస్ చేయటానికి శత్రువులు ఎప్పుడు కూడా ఈ విధంగా ఒక పద్ధతిని ఫాలో అవుతుంటారు. పాకిస్తాన్ నుంచి కూడా మన దేశంలోకి దాదాపుగా ప్రతిరోజు కూడా చొరబాటుదారులు వస్తూనే ఉంటారు. ఎందుకు అంటే మన దేశంలోకి వచ్చి ఎక్కడెక్కడ దేశం బలహీనంగా ఉందో అక్కడ దెబ్బ కొడదాం, ఎక్కడ సెక్యూరిటీ సరిగా లేదో అక్కడ విపత్తు సృష్టిద్దాం, ఎక్కడ వీరి యొక్క ఆర్మీ బలంగా ఉందో వారి గురించినటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని ఇంటెలిజెన్స్ వర్గాలలోనే కొంతమంది గూఢచారులను పంపిస్తూ ఉంటారు. ఎరికోను కూడా పడగొట్టక ముందు యెహోషువ ఏం చేశాడు? కొంతమందిని ఎరికోలోనికి పంపించాడు కదా, మనకందరికీ తెలుసు. వారు వెళ్ళి రహాబు ఇంట్లో తల దాచుకున్నారు. ఎందుకు వెళ్ళారు అంటే, ఏంటి ఎరికో యొక్క ప్రత్యేకత, దాన్ని ఒకవేళ మనం జయించాలంటే ఎలాగ జయించాలి అని తెలుసుకోవటానికి. ప్రియులారా, ఇది నాన్న కూడా ఇటువంటి ఒక అంశమును ఆధారం చేసుకుని దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనకందరికీ తెలుసు, సమిష్టిగా ఉన్న కాలంలో ఇశ్రాయేలును 4 రాజులు పరిపాలించారు. అటు తర్వాత ఇశ్రాయేలు రాజ్యం విడిపోయింది, సామ్రాజ్యం విడిపోయి ఉత్తర దక్షిణ సామ్రాజ్యాలుగా ఏర్పడిపోయాయి. యూదా సామ్రాజ్యం ఒకటి, ఇశ్రాయేలు సామ్రాజ్యంగా ఒకటి ఏర్పడిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే యూదా రాజుల్లో 20 మంది రాజుల్లో నుంచి 13వ రాజు అయినటువంటి ఒక రాజు గురించి ఈ దినాన మనం మాట్లాడుతున్నాం. ఇందాక 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో 12 నుంచి 18 వచనాల్లో సహోదరి చదివి వినిపించగా హిజ్కియా అనేటువంటి రాజు గురించినటువంటి మాట మనం విన్నాం. ఈ హిజ్కియా యూదా రాజుల్ని ఏలినటువంటి, పరిపాలించినటువంటి 20 రాజుల్లోంచి 13వ రాజు, 13th కింగ్ అండ్ వన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ సర్వెంట్స్. దేవునికి బాగా ఇష్టమైనటువంటి వాడిగా ఉండి ఉంటున్నాడు, దేవుణ్ణి మహిమపరిచిన వాడిగా ఉండి ఉంటున్నాడు. ఆయన పరిపాలించిన కాలం చూడగా 716 బీసీ నుంచి 687 బీసీ, 716 క్రీస్తు పూర్వం నుంచి 787 సంవత్సరం వరకు ఆయన పరిపాలించాడంటే దాదాపు 7-8 శతాబ్దాలు క్రీస్తు పూర్వం ఆయన రాజుగా పరిపాలించాడు. ఈయన ఆరంభించిన దినములు ఆయన వయసు ఎంత అంటే, ఆయన ఏలన ఆరంభించినప్పుడు ఆయన వయసు 25 సంవత్సరాలు, యవ్వన ప్రాయంలో ఉంటున్నాడు. 25 సంవత్సరాల వయసులో ఆయన తండ్రి యొక్క
సింహాసనాన్ని అధిరోహించి అటు తర్వాత అక్కడ ఆయన 54 ఏళ్ల వరకు కూడా పరిపాలించిన వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. అంటే దాదాపుగా 29 years 29 సంవత్సరాలు రాజుగా ఏలాడు. హీ రూల్డ్ ఫర్ 29 years. ఈ యొక్క రాజు గురించి 2వ రాజుల గ్రంథంలోనే 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మంచి రిపోర్ట్ ఉంటుంది. తన గురించి ఒక గొప్ప కొన్ని మాటలు మనం చూస్తుంటున్నాం. చూసుకుందాము. 18వ అధ్యాయంలో 3 నుంచి 6 వచనాలు, చాప్టర్ 18 ఆఫ్ 2 Kings verses 3 to 6 we see. ఇక్కడ రాయబడిన మాటలు: తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములు చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేచి వచ్చుచూ ఉండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను అనేటువంటి మంచి కితాబు అక్కడ చూస్తున్నాం. హిజ్కియా ఒక గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. దుర్మార్గుడైనటువంటి తన తండ్రి అహాజు చేసినటువంటి దుష్పరిపాలనలోని అన్ని కార్యములను కూడా ఆయన తిరగరాయించాడు. తన తండ్రి చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా కొట్టివేయినట్లు అతడు మరలా మంచి కార్యాలు తన దేశంలో చేసి మంచిని స్థాపించబోనుకున్నటువంటి వ్యక్తి. ఉన్నతమైనటువంటి దేవతా స్తంభాలను పడగొట్టించాడు. బయలు ఆరాధనను నిలిపివేయించేశాడు. అలాగే మోషే కాలంలో సంఖ్యాకాండంలో మనకందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో జనులు దేవుని మీద, యెహోవా దేవుని మీద సణుక్కున్నప్పుడు గొనుక్కున్నప్పుడు తాపకరమైనటువంటి సర్పాలను దేవుడు వారి మధ్యకు పంపించాడు. ఎందుకంటే దేవుని మీదను దేవుని సేవకుడైన మోషే మీద జనులు సణిగినప్పుడు దేవుడు తాపకరమైన సర్పాలు పంపించినప్పుడు ఆ సర్పాలు వచ్చి ప్రజల్ని కాటేస్తున్నప్పుడు అప్పుడు మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడతాడు, నా ప్రజలు ఈ విధంగా చచ్చిపోతున్నారయ్యా, కనికరించు అన్నప్పుడు దేవుడు అంటాడు, నీ ఒక తాపకరమైన సర్పం వంటి సర్పమును, దాని ఆకారము లేకపోతే దాని ప్రతిమను ఇత్తడితో చేసి, బ్రాన్స్తో చేసి స్తంభం మీద నిలబెట్టు. ఆ పాము కాటుకు గురైన వాడు ఎవడో దాన్ని చూసినప్పుడు వాడు బ్రతుకుతాడు అని చెప్తాడు. ఆ విధంగా మోషే వాటిని తయారు చేసి అక్కడ నిలుపుతాడు. అయితే వీళ్ళేం చేశారు, వాటినే దేవుళ్ళుగా దేవతలుగా పూజించని ఆరంభించినటువంటిగా మనం చూస్తుంటున్నాం. అందుకే దాన్ని కూడా పడగొట్టిచ్చేశాడు. దానికి నహిష్టాన్ అనేటువంటి పేరు కూడా పెట్టారంట, పెట్టి దానికి ధూపార్తి వేస్తూ ఉన్నారట. అవన్నీ కూడా చేస్తూ వచ్చాడు. దేవునికి అయిష్టమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసివేస్తూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ అతడు ఒక గొప్ప నిర్మాణకుడు కూడా. యెరూషలేములో ఒక కొలను ద్వారా ఆయన మంచినీటిని యెరూషలేం పట్టణంలోకి రప్పించాడు. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బిల్డర్స్ ఆఫ్ ది ఓల్డెన్ టైమ్స్. He built an aqueduct to bring fresh water into Jerusalem, which is there till this day. ఈనాటి వరకు కూడా మీరు యెరూషలేం ఎవరైనా వెళితే పుణ్యక్షేత్రాల్లో ఆ కొలను చూడవచ్చు, మంచినీళ్లను ఆ పట్టణంలోకి రప్పించినటువంటి ఒక గొప్ప నిర్మాణకర్తగా కూడా ఉంటున్నాడు. అలాగే కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాచీన గ్రంథపు చుట్టలు కూడా భద్రంగా సేకరించి దాచిపెట్టినటువంటి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తిగా కూడా చరిత్ర ఆయన గురించి చెప్తోంది. అంత మాత్రమే కాదు కానీ తన తండ్రి మూసివేయించినటువంటి దేవుని మందిరపు ద్వారాలను ఆయన తెరిచాడు. తెరిచి ఇశ్రాయేలు ప్రజలు మానివేసుకున్నటువంటి పస్కా పండుగ యొక్క విందును మరలా పునఃప్రతిష్ఠించాడు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా హిజ్కియా చేశాడు. ఎంత గొప్ప రాజు కదండి. అయితే ఇందాక చదివిన మాటలో ఒక మాట, అతని పూర్వీకుల్లో కానీ అతని తర్వాత వచ్చిన రాజుల్లో కానీ అతని వంటి వాడు ఎవడు కూడా లేడు. దావీదు తర్వాత అంత గొప్ప రాజు ఎవరు కూడా లేరని చెప్పి దేవుని వాక్యమే ఆయన గురించినటువంటి గొప్ప సాక్ష్యం పలుకుతున్నది. అయితే 39వ ఏట, ఆయన 39 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక జబ్బు ఆయనకు పుట్టింది. ఒక పుండు ఆయన శరీరంలో వచ్చింది. ఆ పుండు వచ్చినప్పుడు ఆయన ఇదే 20వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కూడా దీని గురించిన మాటలు మనం చూస్తాం. అతనికి ఆ పుండు వచ్చినప్పుడు మరణకరమైనటువంటి వ్యాధితో చచ్చిపోతాడని చెప్పి ఉన్నప్పుడు యెషయా కూడా వచ్చి, ఇంకా నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కదిద్దుకో, నువ్వు చచ్చిపోతావు అని చెప్పి ప్రవక్త అయిన యెషయా చెప్తాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు, గోడ వైపునకు తిరిగి కన్నీళ్లు విడిచొచ్చు, దేవా నేను నీ కొరకు చేసినటువంటి మంచి కార్యాలు జ్ఞాపకం చేసుకో, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒక క్యాన్సర్ వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి కానివ్వండి,
లేకపోతే ఏదైనా మరణకరమైన భయంకరమైన వ్యాధితో ఉన్న వ్యక్తిని కానీ మనం వెళ్ళి క్రైస్తవులుగా మనం ఏం చెప్తాం? బ్రదర్, మీరు ఎలాగో చచ్చిపోతారు కాబట్టి మీ పాలసీలు గీలిసీలు వీలునామాలు ఏమైనా ఉంటే రాసేసి ముందుగానే సిద్ధపరచుకోండి, రెడీ చేసుకోండి అని ఎవరైనా చెప్తామా? చచ్చిపోతాడని తెలిసినా కూడా వెళ్ళి ఏం చేస్తాము? నిరీక్షణ కలిగేటువంటి మాటలు కదా. వీ ట్రై టు ఇన్స్టిల్ హోప్. భయపడకండి బ్రదర్, మీకోసం ప్రార్థన చేస్తాం, ఏమీ అవ్వదు, దేవుడు ఉన్నాడు మనతో అని చెప్పి నిరీక్షణ కలిగజేసేటువంటి మాటలతో ధైర్యపరుస్తాం. ఒకసారి ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ గారు అడ్మిట్ అయ్యి యథార్థంగా జరిగిన సంఘటన. నేను కూడా వెళ్ళాను ప్రార్థనకి కువైట్ దేశంలో. వెళ్ళినప్పుడు బ్రతకడం కష్టం అని చెప్పి డాక్టర్ గారు మాకు బయట చెప్పి మీరు లోపలికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, పేషెంట్కి మాత్రం తెలియపరచకండి, నువ్వు డిప్రెషన్లో వెళ్ళిపోతారు, ఇంకా ఆ బ్రతికే 4 రోజులు కూడా బ్రతకకుండా ముందుగానే చచ్చిపోయే ప్రమాదం ఉంది అని చెప్తే, నాతో కూడా వచ్చినటువంటి పాస్టర్ గారు లోపలికి వెళ్ళగానే ప్రార్థన చేస్తూ, ఆయన ప్రార్థన చేస్తున్నారు, ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన ప్రార్థన చేయమన్నాం. మేమంతా నిల్చున్నాం ప్రార్థన చేస్తూ, దేవా మరి ఎందుకు వచ్చిందో ఈ వ్యాధి తెలియదు, నీ మహిమ కొరకే వచ్చింది అనుకుంటున్నాం, మరి ఇంతవరకు ఆ కుమారుడిని కాచి కాపాడావు, భద్రపరిచావు, మరి వ్యాధి వచ్చింది, మరి ఎక్కువ కాలం బ్రతకడని చెప్పి డాక్టర్లు చెప్పారు, కాబట్టి నువ్వు నీ చిత్తమైతే అతన్ని బాగు చేయి, లేదంటే ఎటువంటి బాధ లేకుండా తీసుకో అన్నాడు. ఇంకెలా ఉంటుంది చెప్పండి పేషెంట్కి? బ్రతకాల్సిన వాడు కూడా ఇంకా జీవితం మీద ఆశలు వదులుకొని ఇంకా అయిపోయిందిలే అనుకుంటాడు. అయితే ఇక్కడ హిజ్కియా దగ్గరికి యెషయా వచ్చి నువ్వు చచ్చిపోతా అని చెప్పినప్పుడు హిజ్కియా కూడా దాన్ని బట్టి సంతోషించలేదు. న్యాచురల్గా అతను దేవుని వైపు తిరిగి బ్రతిమలాడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికర సంపన్నుడు కనుక ఆయన మొరను ఆలకించి, ఎన్ని సంవత్సరాలు ఆయన వయోపరిమితి పెంచాడు, ఆయన ఆయుష్కాలాన్ని పెంచాడు? 15 సంవత్సరాలు అదనంగా అతనికి ఇచ్చాడు ఆయుష్కాలను. 15 years were added to his life. అంత గొప్ప కార్యము దేవుడు చేశాడు. అయితే ఇదే హిజ్కియా రాజు 15 సంవత్సరాలు దేవుడు అతనికి ఇచ్చిన తర్వాత చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఎంత భయంకరమైనటువంటి విపత్తుకు దారి తీస్తుందో ఇది నాన్న మనకు కనువిప్పు కలిగజేయాలని చెప్పి దేవుడు ఆ ఘట్టం ద్వారా మాట్లాడుతున్నాడు. 12 నుంచి 18 వచనాల్లో మనం చూసినప్పుడు ఆ రాజుకున్నటువంటి కృప ఇంకా పూర్తిగా మానిపోలేదు. యెషయా దేవుని యొక్క కృపతో పాటు ఆ పుండు మానుటకు అంజూరపు పండ్ల ముద్ద చేసి పెడుతుండండి అని చెప్తాడు. నేను గతంలో కూడా చెప్పాను, చాలామంది కొంతమంది విశ్వాసంలో ఏమంటారంటే, మన దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను. యెహోవా రాఫా కదా ఆయన పేరు, ఆయన గాయముల్లో మనకు స్వస్థత దాచి ఉంచాడని చెప్పి ఆయన అంటున్నాడు కదా, వాక్యం చెబుతోంది కదా, పేతురు అన్నాడు కదా, కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలనుకుంటారు. అయితే విశ్వాసంతో పాటు వైద్యం కూడా మనకు అవసరం. గిలాదులో గుగ్గిలమునిచ్చినటువంటి వాడు ఆయనే అని వాక్యం సెలవిస్తోంది. వైద్యులను మనకు అనుగ్రహించినటువంటి వాడు దేవుడే, వైద్య జ్ఞానం ఇచ్చినట్టు వాడు కూడా దేవుడే. కాబట్టి విశ్వాసంతో పాటు వైద్యం కూడా చేసుకోవాలి. నువ్వు వేసుకునే మందు నీకు పని చేయాలంటే దానికి విశ్వాసం తోడవ్వాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఎంత మంచి మందు వేసుకున్నా కొన్ని సందర్భాల్లో పనిచేయదు. అయితే ఇక్కడ కూడా యెషయా ఏం చేశాడు, దేవుడైతే నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు, కానీ అతని పుండు మానున్నట్లు అంజూరపు పండ్ల ముద్దను తానికి రాస్తూ ఉండని చెప్పాడు. రాసుకుంటూ ఉన్నాడు, పుండు ఇంకా పూర్తిగా మానలేదు, ఇంకా జబ్బుతూ ఉన్నాడు. ఆ సమయంలో బబులోను రాజు కుమారుడు అయినటువంటి మెరోదాక్ బలబాన్ అనేటువంటి వాడికి సమాచారం అందింది. ఏమని? వీడికి ఆరోగ్యం బాగాలేదు, హిజ్కియా రాజుకు ఆరోగ్యం బాగాలేదు. ఈ మెరోదాక్ బల్దాన్ అనేటువంటి వాడు ఏం చేశాడు, వెంటనే కొంతమందిని తన దగ్గర నుంచి రాజ్యంలోంచి మీరు వెళ్ళి కుశలం కనుక్కొని రండి అని పంపించాడు. ఎవరండి ఈ రాజు? బబులోను రాజు. బబులోను రాజు ఏం చేశాడంటే, హిజ్కియా రోగి అయి ఉండుట తెలిసి పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. ఇప్పుడు ఎవరన్నా మీ ఇంటికి వస్తారు, మొదటిసారి వచ్చారు, వాళ్ళు ఎవరో మీకు తెలీదు, పలానా వారు చెప్పారండి మిమ్మల్ని కలిసి వెళ్దామని, మీ గురించి విన్నాం, చూడడానికి వచ్చామని ఇంటికి వస్తారు. మీరు వెంటనే ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళు సరే తెలియకపోయినా కానీ కూర్చోబెట్టి మంచి మర్యాద మాట్లాడి ఫస్ట్ కొన్ని మంచినీళ్ళు ఇచ్చి, వీలైతే కొంచెం టీ కాఫీ ఇచ్చి, చేతనైతే కొంచెం పలహారం పెట్టి పంపిస్తారు. మీరు మరీ ఎక్కువ ప్రేమ కారిపోయేవారైతే భోజనం కూడా పెట్టి పంపిస్తారు. అంతేగాని వచ్చిన వారి రండి అని చెప్పి లోపల తీసుకెళ్ళిపోయి మీ ఇంట్లో గదులన్నీ, మీ బీరువాలు, మీ కబోర్డ్లు, మీ నూపు పెట్టెలు, మీ ట్రంకు పెట్టెలు, మీ బెడ్రూమ్లు, మీ బాత్రూమ్లు అన్నీ తెరిచి చూపిస్తారా? నా దగ్గర ఇన్ని నగలు ఉన్నాయండి, నా దగ్గర ఇంత వెండి ఉందండి అని చూపిస్తారా? చూపించంగా. హిజ్కియా ఆ పొరపాటు చేశాడు. వచ్చిన వాళ్లను దూతల్ని దూతలుగా చూసి పంపించి వేయక
లోపలికి ఆహ్వానించి తన రాజనగర్లో ఉన్నటువంటి ధననిధి యావత్తు కూడా బంగారము కానివ్వండి, గంధవర్గములు కానివ్వండి, వెండి కానివ్వండి, ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించాడు. హీ లాస్ట్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బి ఎ విట్నెస్ టు గాడ్. దేవుడు నేను రోగిని ఉండగా, నేను మరణానికి దగ్గరగా ఉండగా నన్ను స్వస్థపరిచి బాగు చేశాడు. ఆ గొప్ప దేవుడు 15 సంవత్సరాలు నాకు ఆయుష్కాలం ఇచ్చాడు. కానీ చెప్పుంటే బహుశా వీళ్ళు దూతలు వెళ్ళి వాళ్ళ దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడని చెప్పుంటే ఆ మెరదక్ బలదాన్ అనేటువంటి వాడు, బబులోన్లో ప్రజలు యెహోవాయే దేవుడని నమ్మేవారేమో. దేవుని గురించి చెప్పకుండా తనకున్నటువంటి పరపతి చూపించుకోవటానికి, తనకున్నటువంటి సంపద చూపించుకోవటానికి శత్రువుని లోపలికి ఆహ్వానించాడు. శత్రువు యొక్క ప్రతినిధుల్ని లోపలికి తీసుకువెళ్ళి సమస్తాన్ని కూడా దాచిపెట్టక స్పష్టంగా వారికి చూపించి వేశాడు. వాళ్ళు అప్పనంగా అన్నీ చూశారు. అన్నీ చూసి ఏం చేశారు? ఓహో, ఇన్ని ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయా, మంచిది రాజా, చాలా సంతోషం, నువ్వు చాలా గొప్పవాడివి, నీ రాజ్యం చాలా గొప్పది, నీ దేశం చాలా గొప్పదని చెప్పి ప్రశంసలు బలికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి కార్యం ఏంటంటే 14వ వచనంలో, పిమ్మట వర్స్ 14, పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి, నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా, బబులోనను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతట యెషయా హిజ్కియాతో ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, వచ్చు దినములలో ఏమీయు మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినంలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే గదా అని యెషయాతో అనెను. పనికిమాలిన పని చేసినటువంటి హిజ్కియాను యెషయా వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగిందంటే, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి దేన్ని మరుగు చేయకుండా నా ఇంట్లో ఉన్న సమస్తాన్ని చూపించానని గొప్పగా చెప్పుకున్నాడు. అప్పుడు యెషయా అన్నాడు, రాబో దినముల్లో ఈ బబులోను దేశం వచ్చి నీకున్న సమస్తాన్ని ఏదైతే నువ్వు మరుగు చేయకుండా చూపించావో వాటినన్నిటినీ కూడా దోచుకొని బబులోనికి తీసుకొని పోతారు. అంత మాత్రమే కాదు కానీ నీ పుత్ర సంతానములో, అంటే ఆయన పుట్టిన బిడ్డలేని కాదు కానీ ఆయన తరములో, ఆయన వంశములో పుట్టినటువంటి బిడ్డలను రాబో కాలంలో వారిని తీసుకువెళ్ళి ఆ యవ్వనస్తుల్ని, యవ్వన పురుషుల్ని ఏం చేస్తారట, నపుంసకులుగా చేసి బబులోన్లో సేవ చేయడానికి పెట్టుకుంటారు అని చెప్తే, అందులోని హెచ్చరికను అర్థం చేసుకునకుండా హిజ్కియా పనికి మాలిన మాట అంటాడు. ఏమన్నాడు అక్కడ, నా దినములలో సమాధానము సత్యము కలిగిన మేలే కదా, కాబట్టి నేను సమాధానం చేసుకుంటున్నాను. ప్రియులారా, ఇది ఒక గంభీరమైనటువంటి విషయము, ఒక మంచి పాఠం మనకు నేర్పిస్తుంది. హిజ్కియా చేసినటువంటి ఈ పనికి మాలిన పని ఎంత భయంకరమైంది అంటే, యెషయా చెప్పినట్టుగా ఖచ్చితముగా దేవుని యొక్క మాట నెరవేర్పు 2వ రాజుల గ్రంథంలో 24వ అధ్యాయంలో 10 నుంచి 14 వచనాల్లో మనం చూస్తాం. చాప్టర్ 24 ఆఫ్ 2 Kings వర్సెస్ 10 to 14. 2వ రాజుల గ్రంథము. దయచేసి అందరూ బైబిల్ తీసుకురండి మందిరానికి వచ్చినప్పుడు, బైబిల్ లేకుండా రాకండి. గతంలో కూడా చెప్పాను, అప్పుడు మీ ఏకాగ్రత వాక్యం మీద ఉంటుంది, అటు ఇటు పోకుండా. వర్సెస్ 10 to 14, 10 నుంచి 14 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయిచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చెను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజునొద్దకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారిని తప్ప మరి ఎవ్వరునూ లేకుండా యెరూషలేము పట్టణం అంతటిలోనున్న అధిపతులను, పరాక్రమశాలులను, 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెరతీసుకొని పోయేను అనేటువంటి మాట మనం చూస్తాం. ప్రియమైన వారలారా, దేవుడు ఒక మాట పలికితే అది నిరర్థకము కాదు. ఇఫ్ గాడ్ సేస్ సంథింగ్, ఇట్ కమ్స్ టు పాస్.
హిజ్కియా చేసిన పనికిమాలిన పని నెరవేర్పు దాదాపు 100 సంవత్సరాల తర్వాత జరిగింది. యెహోయాకీన్ అనేటువంటి మరొక యూదారాజు కాలములో, ఆయన ఏలుబడిలో నెబుకద్నెజర్ అనేటువంటి బబులోను రాజు, మరొక రాజు బబులోను పరిపాలిస్తున్నాడు. ఆ కాలంలో ఆయన వచ్చి దండయాత్ర చేసి యెరూషలేముకు ముట్టడి వేసి దేవుని మందిరములోను రాజనగర్లో ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకువెళ్ళాడు. దేవుని పరిశుద్ధ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మందసాన్ని తీసుకువెళ్ళిపోయాడు. దేవాలయాన్ని ధ్వంసం చేసి పాడు చేసి నాశనం చేసేసాడు. బంగారు ఉపకరణాలు, వెండి ఉపకరణాలు, సేవకు వినియోగించేవి అన్ని కూడా తీసుకెళ్ళి ఆ పవిత్రమైన పాత్రల్ని కూడా అపవిత్రపరిచాడు. అలాగే తన అధిపతులను, రాజు కింద పనిచేసేటువంటి గొప్పవారిని, కంసాలి వారిని, కమ్మరి వారిని, మంచి నేర్పరితనం కలిగిన వారందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఉట్టి బీదవారిని మాత్రం, ఎందుకు పనికిరాని వారిని మాత్రము విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ యవనస్తులందరినీ తీసుకెళ్లి దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం. అష్ఫేనజు అనేటువంటి నపుంసకుల అధిపతికి అప్పచెప్పినప్పుడు చాలామంది యవన పురుషుల్ని, అంటే తత్వజ్ఞానం కానీ, మంచి తరబీదు కానీ, విద్యాబోధన కానీ లేనటువంటి వారిని తీసుకువెళ్ళి నపుంసకులుగా చేసి నెబుకద్నెజరు యొక్క పత్నుల ఉపపత్నుల గృహాల్లో వారిని పనివారిగా పెట్టారు. ఇట్ కేమ్ టు పాస్, జరిగింది. హిజ్కియా చేసినటువంటి పనికిమాలిన పని వల్ల ఆ కార్యం జరిగినట్టుగా చూస్తున్నాం. ఇది మనకేం నేర్పిస్తుందంటే, నీవు ఆత్మీయంగా ఎంత మంచివాడవైనా, ఎంత మంచిదానవైనా, దేవుని కొరకు గతంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఆయన కొరకు ఎన్ని మంచి పనులు చేసినా, ఆయన చేత ఎంత మంచి పేరు పొందినా, సంఘములో ఆయన ప్రజల ఎదుట ఎంత మంచి పేరు సంపాదించుకున్నా, నీకు ఆత్మీయ జబ్బు చేసినప్పుడు బలహీనమైన స్థితిలో నిన్ను దర్శించడానికి ద డెవిల్ కమ్స్ నాకింగ్. అపవాది నీ గుండెను తట్టుతూ వస్తాడు. ఆ సమయంలో వాడికి గనుక రా, లోపలేముందో చూడు అని చెప్పి ద్వారం తీసావనుకో, వాడు లోపలికి వచ్చి చూసినవన్నీ బాగా గుర్తుపెట్టుకొని అప్పణంగా ఒక దినాన వాటినన్నిటినీ దోచుకువెళ్ళి నీ పరిస్థితి దారుణంగా చేస్తాడు. యెహోయాకీను కాలంలో నెబుకద్నెజరు వచ్చి దండయాత్ర చేసి వాళ్ళందరినీ పట్టుకెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బబులోన్లో చెరలో ఉన్నారండి వీళ్ళు? 70 సంవత్సరాలు చెరలో ఉండిపోయారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. స్వతంత్రంగా ఉన్నటువంటి ఒక దేశము ఒక రాజు చేసిన ఒక పనికిమాలిన పని వల్ల నాశనం అయిపోయింది. తన సంతతి యావత్తు కూడా పాడైపోయింది. అంత మాత్రమే కాదు కానీ హిజ్కియా కడుపున పుట్టినటువంటి కుమారుడైనటువంటి మనష్షే, హిజ్కియా గురించి 18వ అధ్యాయంలో వచ్చిన కితాబ్ ఏంటట, తన పూర్వీకుల్లో కానివ్వండి, తన తర్వాత వచ్చినటువంటి రాజుల్లో కానీ అతని వంటి వాడు ఎవడునూ లేడు అనేటువంటి మాట విన్నాం. మనష్షే హిజ్కియా కడుపున పుట్టినటువంటి వాడు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? అతని పూర్వీకుల్లో కానీ అతని తర్వాత వచ్చినటువంటి వారిలో అతని వంటి భయంకరమైన దుర్మార్గుడు, దుష్టుడైనటువంటి రాజు లేడు. ఎవరి మనష్షే? హిజ్కియా కుమారుడు. ఎందుకు మనష్షే ఆ విధంగా పుట్టాడు? హిజ్కియా చేసినటువంటి దౌర్భాగ్యమైన పని. దుష్టుడిని కన్నాడు. 12వ ఏట మనష్షే ఏలన ఆరంభించాడు. కానీ వాడు చేసినటువంటి దుష్టకార్యాలు అంతా ఇంతా కాదు, దుర్మార్గమైన పనులు, భయంకరమైన కార్యాలు చేశాడు. హిజ్కియాకున్న ఎంత మంచి రికార్డుకి దానికి డెడ్ ఆపోజిట్ వాడు. ఎందుకంటే హూజ్ రెస్పాన్సిబుల్? తండ్రి తీసుకున్న పొరపాటు. తల్లులారా, తండ్రులారా జాగ్రత్త. మన జీవితాల్లో మనం చేసే పొరపాట్లు అపవాదికి మనం గనుక చోటిస్తే, ఇందాక ఎఫెసీ 4:7 చదవం కదా, ఏంటన్నమాట 27లో అపవాదికి చోటియకుడి. ఎఫిషియన్స్ 4:27లో మొదటి మాట అపవాదికి చోటియకుడి. హిజ్కియా చోటిచ్చాడు, లోపలికి రానిచ్చాడు, తనకున్నదంతా చూపించాడు. అపవాదికి మన బలహీనతలు తెలిసాయనుకోండి, ఇందాక చెప్పాను, శత్రువుకి మన బలహీనతలు తెలిస్తే ఎక్కడ దెబ్బ కొట్టాలో వాడికి బాగా తెలుసు. మన బలాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఎక్కడ జాగ్రత్త పడాలో వాడికి బాగా తెలుసు. ఇప్పుడు మన ఫ్రాంటియర్లో, సరిహద్దుల్లో, పలానా పూంచ్ సెక్టర్లో భారత సైన్యానికి బలమైనటువంటి బలగం ఉంది, అక్కడ మంచి మంచి ఆయుధాలు ఉన్నాయి, దగ్గరలో మంచి ఒక ఎయిర్ బేస్ ఉంది. అక్కడ కనుక మనం దాడి చేస్తే వాళ్ళు వెంటనే స్పందిస్తారు. మనం ఓడిపోవడం ఖాయం తెలిసినప్పుడు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తారా? చేయరు. అక్కడ కాకుండా మరొక ప్రాంతంలో, ఇంకేదో సెక్టార్లో కొంచెం బలహీనంగా ఉంది, ఇక్కడ పెద్దగా సెక్యూరిటీ లేదు, ఆయుధ కర్మాగార ఇవి కూడా చాలా దూరంగా ఉన్నాయి, గోడౌన్లు, అక్కడి నుంచి రావాలంటే టైం పడుతుంది, కాబట్టి ఇక్కడ మనం కొట్టచ్చు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా అక్కడ కొడతాడు. అపవాదికి కూడా మన బలహీనతలు తెలిసినప్పుడు ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడే కొడతాడు. ఏ విషయంలో నీ బలహీనుడో దాని మీదనే వాడు కొడతాడు. అందుకే వాడికి మన గురించి తెలియకూడదు. సంఖ్యాకాండంలో 32వ అధ్యాయంలో 23వ వచనంలో, నంబర్స్ చాప్టర్ 32:23లో నీ పాపము నిన్ను పట్టుకొనును అంటాడు. హిజ్కియా చేసిన పాపం, ఆయన కాలంలో సమాధాన పడాలని చూశాడు బబులోను రాజుతో, ఎక్కడి నుంచో వచ్చిన బబులోను రాజుతో. అయితే ఆయన కాలంలో సమాధాన పడ్డాడేమో, 54వ ఏట చచ్చిపోయాడేమో. అయితే ఆయన తదనంతరం 100 సంవత్సరాల తర్వాత జరిగిన కార్యం ఏంటట?
యెరూషలేము యావత్తు కూడా ధ్వంసం చేయబడింది. ఒక రాజ్యమే పాడైపోయింది. 70 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫూలిష్నెస్ ఆఫ్ వన్ మ్యాన్. మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు, కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పుడు పనులు మనతో గతించిపోవు, అంతరించిపోవు. వాటి పర్యవసానము మన పిల్లలు అనుభవిస్తారు, మన కుటుంబాలు అనుభవిస్తాయి. తండ్రులు ద్రాక్షకాయలు తినగా వారి పిల్లల పండ్లు పులిసెను అనేటువంటి మాట మనం యెషయాలోను, ఇర్మియాలోను, హెచ్కేల్లోను చూస్తాం. కానీ వాస్తవానికి అటు తర్వాత దేవుడు ఏమన్నాడు, ఎవడు పాపం చేస్తే వాడే అనుభవించక తప్పదు అని. కానీ పర్యవసానం మాత్రము కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు మన పిల్లలు, మన కుటుంబాల మీద ఉంటుంది. మనం మన బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ, వాళ్ళ కోసం కన్నీరు గారుస్తూ, మనం మాత్రం బలహీనంగా ఉండి యథేచ్ఛగా బ్రతికి, నా బ్రతికింతే అయిపోయిందిలే, నా పిల్లల్ని బాగా పెంచుతున్నాను, భక్తిలో పెంచుతున్నాను, ప్రార్థన నేర్పిస్తున్నాను, వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటే సరిపోదు. ప్రియా సహోదరా, ప్రియ సహోదరి, మనం తీసుకునే నిర్ణయాలు రాబో తరానికి కూడా అది శాపంగా మారకూడదు, వాళ్ళ జీవితాలు పాడు చేసేవిగా ఉండకూడదని దేవుని మాటలు బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మీకు గతంలో కూడా ఒక దృష్టాంతం చెప్పాను, ఒక ఇలస్ట్రేషన్ మళ్ళీ చెప్పాలని సందర్భాన్ని బట్టి నేను ప్రోత్సహించబడుతున్నాను. కోకిల మనకు తెలుసు, ఇప్పుడు వసంతకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కొన్ని రోజులు కాగానే ఇంకా మామిడి చెట్లలో చిగురు రాగానే ఆ మామిడి చిగురు తినడానికి కోకిళ్ళు వచ్చి మధురంగా కూర్చొని కుహు కుహు అని పాడుతుంటాయి. ఎంత మధురంగా కోకిల పాడుతుందో అంత భయంకరమైనది ఆ పక్షి. ఎందుకో తెలుసా? కాకులు, మిగతా పక్షులు గూళ్ళల్లో వాటి గుడ్లు పెట్టుకున్నప్పుడు ఈ కోకిల సొంతంగా గూడెక్కడా కట్టుకోదు. అదేం చేస్తుందంటే, అది వెళ్ళి కాకి ఆహారం కోసం బయటికి వెళ్ళిన టైంలో వెళ్ళి ఆ కాకి కానీ పక్షి కానీ దాని గూడులో ఎన్ని గుడ్లు పెట్టే, 3 గుడ్లు ఉన్నాయనుకో, అప్పుడు ఇది 2 గుడ్లు పెట్టాలనుకుంటే ఆ 2 గుడ్లని ముక్కుతో కింద పడేసి ఎరగొట్టేస్తుంది, పైనుంచి పడేసి దాని 2 గుడ్ల బదులు ఇవి 2 గుడ్లు, అటువంటి గుడ్లని, దీనికి ఇంకో టాలెంట్ ఉంది, ఇమిటేట్ చేస్తుంది. అది ఎట్లా ఉందో గుడ్డు ఎగ్జాక్ట్గా అదే విధంగా రెప్లికేట్ చేసి ఏ పక్షి గూడులో పెడుతుందో ఆ గుడ్డు వంటి గుడ్లని 2 గుడ్లను పెట్టి వెళ్ళిపోతుంది. ఈ కాకి పాపం అమాయకంగా, కాకి కానివ్వండి ఆ పక్షి కానివ్వండి, బయటికి వెళ్ళి ఆహారం తీసుకొని తినేసి వచ్చి మళ్ళీ గుడ్లను పొదుగుదామని చెప్పి కూర్చోడానికి వచ్చి చూస్తుందన్నమాట. నా గుడ్లు కరెక్ట్గా ఉన్నాయి, ఆ 3 గుడ్లు ఉన్నాయి, నా గుడ్లన్నీ ఒకేలాగా ఉన్నాయి, ఆ ఒకేలాగా ఉన్నాయి. దాని తెలీదు. అది వెళ్ళిన తర్వాత 2 గుడ్లు పైనుంచి పడిపోయాయి, పడేసింది, వేరే పక్షి వచ్చి 2 గుడ్లు పెట్టిందని. అప్పుడు కూర్చొని చక్కగా పొదుగుతుంది. అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటుంది కోకిల. ఈ పక్షులు ఆ తెలియకుండా శత్రువు అయినటువంటి మరో పక్షి గుడ్లను పొదిగిన తర్వాత, అవి పెద్దగా అయిన తర్వాత, పుట్టిన తర్వాత ఆ పక్షి పిల్లలు కూడా ఎలా ఉంటాయి తెలుసా? అచ్చం అమ్మ పోలికే, అచ్చం నాన్న పోలికే. అవి కూడా ఏం చేస్తాయి, ఈ మిగతా పక్షులు ఉంటే వీటి ఆహారం అంతా అవి తింటున్నాయని చెప్పేసి అవి పొదగబడిన తర్వాత ఆ కాకి పిల్లల్ని కానీ లేకపోతే ఆ పక్షి పిల్లల్ని కానీ అవి బయటికి తోసి చంపేస్తాయి. అవి చిన్న ఎగరడానికి రాని వయసులో వాటిని పైనుంచి కింద, అంటే చైల్డ్హుడ్లోనే మర్డరర్స్ అనమాట, నరహంతకులు, చిన్న వయసులోనే పెట్టలు అయిపోతాయి. అలాగ పడేసి ఫైనలీ కాకి తెచ్చి ఆహారం బాగా తిని బాగా ఎదిగి పెద్దగా అయిన తర్వాత అప్పుడు కాకి, వీడు నా పోలికలో లేడే, వీడు వేరేలా ఉన్నాడే, ఇదేంటి ఇంకో విధంగా ఉంది అని చెప్పి అప్పుడు ఆశ్చర్యపోతుంది. అయ్యో ఇదేంటి అని చెప్పి. మనలో కూడా చాలామంది మన పిల్లలు, మనం మంచి వాళ్ళమే, మనం పవిత్రంగానే ఉన్నామే, చాలా బాగానే ఉన్నామే, పరిశుద్ధంగానే ఉన్నామే, అయితే నా పిల్లలు ఎందుకు ఇలా తయారని చెప్పి రేపటి దినాన్ని అనుకుంటావేమో. అపవాదికి నీకు తెలియకుండా చోటిచ్చినట్లయితే నీ గూట్లోకి వచ్చి వాడు ఏమేమి ఉన్నాయో చూసి నీ గుడ్లను పడదోసి వాడి గుడ్లు పెట్టి నీ జీవితాన్ని, తర్వాత వచ్చి నీ సంతతిని పాడు చేయవాడుగా ఉంటున్నాడు, నీకున్న సమస్తాన్ని దోచుకునేవాడుగా ఉంటున్నాడు. దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ విత్ హిజ్కియా అండ్ జెరూసలేం. యూదా సామ్రాజ్యాన్ని కొల్లగొట్టబడటానికి కారణం ఎవరని చూసినట్లయితే హిజ్కియా చేసినట్టు ఒకే ఒక చిన్న తప్పు, దూతలను లోపలికి ఆహ్వానించట. ఇదే నా ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. అపవాదికి చోటిస్తూ ఉంటున్నావా? వాని లోపలికి నువ్వు ఆహ్వానిస్తుంటున్నావా? 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 32వ అధ్యాయంలో 2 Chronicles chapter 32 verses 24 to 26లో మనం చూసినప్పుడు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు, 24 నుంచి 26 వచనాలు చూసినట్లయితే, ఆ దినములో హిజ్కియా రోగి అయి మరణ దశములో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకునేది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు.
ఎవరి దినముల్లో రాలేదు? హిజ్కియా దినముల్లో రాలేదు. కానీ ఆ తర్వాత వచ్చిందా? వచ్చింది. యెరూషలేము చెరపట్టబడింది, సర్వనాశనం చేయబడింది. దేవుని నిబంధన మందసము పాడైపోయింది, దేవుని మందిరం పాడైపోయింది, దేవుని మందిరంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఉపకరణాలు భ్రష్టు పట్టబడ్డాయి, అపవిత్రపరచబడ్డాయి. ఎవరి వల్ల? జస్ట్ బికాస్ ఆఫ్ ఫూలిష్నెస్ ఆఫ్ వన్ మ్యాన్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనంలో, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 10 verse 10లో, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ద థీఫ్ కమ్స్ ఓన్లీ టు స్టీల్ అండ్ కిల్ అండ్ డిస్ట్రాయ్. వాడి పనేది. మనకు తెలియకుండా చాలాసార్లు అపవాదికి చోటిస్తుంటాం. మన చిన్న చిన్న పొరపాట్లు, చిన్న ఆశలు, చిన్న కోరికలు, చిన్న బలహీనతలు, చిన్న తప్పులు, చిన్న అతిశయాలు, చిన్న గర్వాలు, వీటి ద్వారా అపవాదికి తెలియకుండానే చోటిచ్చినట్లయితే వాడు లోపలికి వచ్చి హత్య, నాశనము, నరహత్య, దొంగతనం ఇవన్నీ చేసి మన జీవితాలు అస్తవ్యస్తం చేయవాడిగా ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, అందుకే పౌలు అంటాడు 2వ కొరింథీలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో, 2 Corinthians chapter 2 verse 11లో చూసినప్పుడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటాడు. Are we not aware of the devices and contraptions of the devil? Can we not be wise enough to escape those? సాతాను చేసేటువంటి కార్యాల నుంచి మనము జాగ్రత్త పడి ఉండలేమా? ఆ జ్ఞానం మనకు లేదా? తెలిసి చాలాసార్లు పొరపాటు చేస్తుంటాం. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చినా కూడా సాతాను తంత్రాలు మనకు తెలుసు. అమ్మో, అపవాదిగాడు చాలా భయంకరమైన, పేతురు అన్నాడు కదా, గర్జించు సింహం వలె ఎవడిని మృంగుతున్నా అని వెదకుచు తిరుగులాడుచున్నాడు. వాక్యాలు మాత్రం మనకు బాగా తెలుసు. కానీ జాగ్రత్త పడే విషయంలో మాత్రము చాలా అజాగ్రత్తగా ఉంటాం. తెలియకుండానే వాడికి చోటిస్తూ ఉంటాం, తావిస్తుంటాం. అందుకే వాడు లోపలికి వెళ్ళి పూర్తిగా ధ్వంసం చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, కొన్ని సందర్భాల్లో దేవుని స్వరం మనకు వినిపిస్తూ ఉంటుంది. వాట్ యూర్ డూయింగ్ ఈజ్ రాంగ్. నీవు చేసేది తప్పు. జాగ్రత్త. నీ మనస్సును అదుపు చేసుకో, నీ నోటిని భద్రం చేసుకో, నీ నడతను కాపాడుకో, నీ ప్రవర్తన సరి చేసుకో అని చెప్పినప్పుడు మనం వినాలి, వినే పరిస్థితిలో ఉండాలి. అందుకే యెషయా ఒక మాట అంటాడు 30వ అధ్యాయంలో 21వ వచనంలో, ఐజయా చాప్టర్ 30 verse 21లో, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనంలో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువడి అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరుగుతున్నప్పుడు ఇది తప్పుడు త్రోవ, దీనిలో వెళ్ళకు, నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం ఇదే అని చెప్పి దేవుడు కొన్నిసార్లు మళ్ళీ హెచ్చరిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపు మాటలు విన్నప్పుడు మనం లోబడాలి, ఆయన స్వరానికి మనం లోబడాలి, వినాలి, మన జీవితాలు మార్చుకోవాలి. am I going in the right path? am I taking the right decision? is this the right way? అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు దేవుడే మళ్ళీ కొన్ని సందర్భాల్లో సంధిస్తాడు. అందుకే ప్రార్థనా జీవితం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. హిజ్కియా కూడా తన ఆయుష్కాలం నిమిత్తము కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆయుష్కాలాన్ని పొడిగించాడు. when you seek the will of God, God speaks to you. ప్రభు, ఐఎమ్ అట్ అ క్రాస్ రోడ్స్, నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, చూడండి, అపవాదికి మనం కొంత చూపిస్తే వాడు అంతా దోచుకొని వెళ్ళిపోతాడు. వాడంతా దోచుకొని రాజనగర్లో ఉన్నటువంటి మాత్రము ఆయన చూపించాడు. అయితే రాజనగర్ను, దేశాన్ని యావత్తు కూడా దోచుకొని పూర్తిగా ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు శత్రువు అయినటువంటి బబులోను రాజు కదా. అయితే దేవుని విషయంలో ఇట్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ వే. దేవుని విషయంలో దానికి విభిన్నంగా పనిచేస్తుంది. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మరొక ఉదంతాన్ని చూద్దాం. 2 Kings chapter 4. Let us look at yet another contrasting incident which shows how God operates. We have seen how the devil operates. Now let's see how God operates. 4వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు, మొదటి 7 వచనాల్లో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో రాజైన సొలొమోను, మన్నించాలి, 2వ రాజులో 4వ అధ్యాయము. I have turned to 1 Kings by mistake. I'm sorry. 2వ రాజులో 4వ అధ్యాయం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను అని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పలవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉంటకే వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. చూడండి, ఏలియా తర్వాత అతని వలె ఉండటం మాత్రమే కాదు, కానీ ఏలియాకు ఉన్నటువంటి ఆత్మలో 2 పాళ్ళు కావాలని ఆశించినటువంటి ప్రవక్త ఎలీషా కాలంలో ఆయన శిష్యులలో ఒకని భార్య, ఇదిగో నీ శిష్యుడు, నీ దాసుడు చనిపోయాడు, అతడు ఎంతటి మంచివాడో నీకు బాగా తెలుసు,
అతడు యెహోవా యందు ఎంత భక్తి గలవాడు ఉండెనో నీకు బాగా తెలుసు. ఇది నా అప్పులవాడు వచ్చి నా కుమారులను దాసులుగా తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. అప్పుడు ఇతను అంటాడు, నా వల్ల నీకేం కావాలి, నీ ఇంట్లో ఏమున్నదో నాకు చూపించు. అక్కడ శత్రు యొక్క దూతలు వచ్చి చూసినప్పుడు ఉన్నదాంతో పాటు వాళ్ళని చెరపట్టుకుపోయారు. ఇక్కడ ఉన్నటువంటి విధవరాలైనటువంటి ఒక సేవకుని భార్య, ప్రవక్త శిష్యుల్లో ఒకరి భార్య విధవరాలై తన కుమారులు చెరలోకి వెళ్లకుండా ఉండాలని చెప్పి దేవుని సేవకుడిని ఆహ్వానించినప్పుడు నీ ఇంట్లో ఏమున్నదో నాకు చూపించమన్నప్పుడు అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీను లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడు అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడి అని ఆమెతో చెప్పాను. దేవుని సేవకుడికి లేకపోతే దేవునికి నీవు చోటిచ్చినట్లయితే, నీ బలహీనతలో అపవాదిని ఆహ్వానించక దేవుణ్ణి గనుక లోపలికి ఆహ్వానిస్తే నీకున్న కొంచాన్ని కూడా దేవుడు వృద్ధి చేసి నీకు క్షేమం కలుగజేస్తాడు. నీకున్న కొంచాన్ని కూడా దేవుడు అభివృద్ధి పరిచి నీకు నీ కుటుంబానికి అది దీవెనకరంగా చేస్తాడు. అది దేవునికి అపవాదికి ఉన్నటువంటి వ్యత్యాసం. చెరపట్టబడకుండా నీవు మరలా దాస్యత్వంలోనికి వెళ్ళకుండా మళ్ళా నీవు పాపానికి బానిసవు కాకుండా ఉండినట్లు నిన్ను విడిపించడానికి దేవుడు నీకు కొద్దిగా విశ్వాసం ఉందా, దేవుని ఆహ్వానించు, నేను బలపరుస్తాడు. కొద్దిగా ప్రార్థన జీవితం ఉందా, దేవుని ఆహ్వానించు, బలపరుస్తాడు. నీకు కొద్దిగే డబ్బులుందా, నీ అక్కర్లు తీర్చుకునేటువంటి స్తోమత లేదా, దేవునికి ఇవ్వు, ఆ కొంచెము దేవుని చేతిలో పెట్టు, దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. Whatever little you have, you give it to God, you reveal it to God, you show it to God, you share it with God. He will bless you manifold times. The devil works exactly the opposite. నీకున్న కొంచెం చూపించి నీకున్నదంతా ఊడ్చుకుపోతాడు అప్పణంగా. కనుక ప్రియులారా, దేవునికి మనం చోటిస్తున్నామా, అపవాదికి చోటిస్తున్నామా? ఉదయకాలంలో దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తుంటున్నాడు. అదే యోహాను 10వ అధ్యాయంలో 10వ వచనంలోని 2వ భాగం, మొదటి భాగమేమో దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడంటూ, 2వ భాగంలో జాన్ చాప్టర్ 10 verse 10లో చూసినట్లయితే సెకండ్ హాఫ్, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుడు ఎందుకు వచ్చాడు? మనకు సమృద్ధి అనే జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అపవాది నాశనం చేయడానికి వచ్చాడు. మనం తెలియకుండా చాలాసార్లు అపవాదికి చోటిస్తూ ఉంటాం. కనుక 2 కొరింథీ 9:8 కూడా చూసినట్లయితే 2 కొరింథీ చాప్టర్ 9 verse 8లో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. God is able to increase whatever little we have if we are willing to open our doors to him. నీవు ఆత్మీయ బలహీనతలో ఉన్నవా, దేవునికి నీ మనస్సును తెరువు, నీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పు, ఆయన చేతుల్లో పెట్టు. ఖచ్చితంగా దేవుడు నీకున్న సమస్తాన్ని కూడా అనేక రెట్లు దీవించగలిగినటువంటి సామర్థ్యము, శక్తి కలిగిన వాడు, ఇష్టపడువాడు. దుఃఖము కానీ, వేదన కానీ, బాధ కానీ, కష్టము కానీ, బలహీనత కానీ, అధైర్యము కానీ, అనిశ్చితి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, డిప్రెషన్, అయోమయం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఓపెన్ ఇట్ టు గాడ్. గాడ్, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్. నాకు అప్పు ఉన్నది, నేనేం చేయాలి? అప్పు తీసి సమృద్ధినిచ్చాడు దేవుడు. అయ్యా నాకు ఈ బాధ ఉన్నది, ఏం చేయాలి? ఇదిగో నా బాధ. నీ బాధ తీసి నీకు సంతోషాన్ని ఇస్తాడు. అయ్యా నాలో బలహీనత ఉన్నది, ఏం చేయాలి? బలహీనత నుంచి విడిపించి నిన్ను బలపరుస్తాడు దేవుడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓపెనింగ్ యువర్ హార్ట్ అండ్ లైఫ్ టు గాడ్ అండ్ టు ద డెవిల్. కనుక ఉదయకాలంలో ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, హిజ్కియా చేసిన పొరపాటు ఒక తరము కాదు, 2 తరము కాదు, 70 సంవత్సరాలు ఒక దేశమే బానిసత్వంలోకి వెళ్ళిపోవటానికి కారణమైంది. ఇది నా ప్రభు నిన్ను అడుగుతుంటున్నాడు. మనము వి కెనాట్ బి టూ కేర్ఫుల్. చాలా సందర్భాల్లో చాలా ఈజీగా తీసుకుంటాం రక్షణను, క్రిస్టియన్ లైఫ్ని, స్పిరిచువల్ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని చాలా సునాయాసంగా తీసుకుంటాం. ఏమీ కాదులే, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను భక్తిగానే ఉన్నాను కదా, నేను వాక్యం చదువుతున్నాను కదా, మాది క్రైస్తవ విశ్వాసుల కుటుంబం కదా, దేవునికి ఇచ్చట్లో నేను వెనకబడలేదు కదా, అన్నింటిలో చేస్తున్నాను కదా, అందరికీ చేస్తున్నాను కదా అని అనుకుంటామేమో.
నీవు అందరికీ అన్ని చేస్తూ దేవునికి ఇచ్చేవిస్తూ దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నా కూడా నీ వ్యక్తిగత జీవితంలో అపవాదికి ఎక్కడో తెలియకుండా కాంప్లసెన్సీ వల్ల చిన్న చోటిస్తే చాలు, నీ బ్రతుకు కాదు కదా, నీ తర్వాత వచ్చే తరాల బ్రతుకులు కూడా అస్తవ్యస్తమైపోయేటువంటి ప్రమాదం అనేది. కనుక మెలకువగలిగి జాగ్రత్త కలిగి గర్జించు సింహం వల్లే వాడు ఎవడిని మృంగుతున్న వాడి పనేది పొద్దున్న లేస్తే తిరుగులాడుతుంటాడు. ఎవరెక్కడ బలహీనంగా ఉంటే లెట్ మీ గ్రాప్ దెమ్, ఎవడెక్కడ వీక్గా ఉంటే లెట్ మీ ఎక్స్ప్లాయిట్ దెమ్, ఎవరి తలుపులు తెలుసుంటే దూరిపోదాం అనేటువంటి వెతుకులాటలో ఉన్నాడు. కనుక వానికి ఎప్పుడు చోటు ఇవ్వక దేవుని మాటలకు విధేయని దేవునికి మాత్రం చోటిచ్చి ఆయన ఇచ్చేటువంటి సమృద్ధి అనే జీవితాన్ని మనం అనుభవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభా, నీకు స్తోత్రాలు. అపవాదికి చోటియ్యకుడి అని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు పలికినటువంటి మాటను ఆధారం చేసుకొని ఇది నా వాక్య పరిచర్యలో హిజ్కియా జీవితాన్ని మా ఎదుట ఉంచావు తండ్రి, నీకు స్తోత్రాలు. అతడు రాజుగా ఉన్నప్పుడు నీ ఎదుట సత్ప్రవర్తన కలిగిన వాడై నీ చేత మంచి పేరు పొంది అతని ముందు కానీ అతని తర్వాత కానీ అతని వంటి రాజు ఎవడునూ లేడన్నంతగా ప్రశంసించబడ్డాడు. అయితే అతడు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం, చేసిన ఒక పొరపాటు అపవాదికి చోటిచ్చి శత్రు దేశం నుంచి వచ్చినటువంటి దూతల్ని తన దేశంలోనికి ఆహ్వానించడం మాత్రమే కాకుండా తన రాజనగర్లోని ప్రతి గదిని చూపించి తనకున్న సమస్తమును చూపించి ధనాగారాలు చూపించి నాయన 100 సంవత్సరాల తర్వాత ఆ దేశమే చెరలోనికి వెళ్ళిపోవటానికి కారకుడైపోయాడు. మేము ఈ యొక్క పాఠమును బట్టి నీ యొక్క వాక్యమును బట్టి మేమేలాగున్నామో ఒక్కసారి గ్రహించటకు సహాయం చేయండి తండ్రి. అనుదినము కూడా నాయన ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తుంటాం, బలహీనపడుతుంటాం. ఆత్మీయ జీవితంలో ఎవరైతే బలహీనపడతారో, ఎవరైతే హిజ్కియా వలె జబ్బు కలిగి ఉంటారో ఆ సమయంలోనే దర్శించడానికి వచ్చినట్టుగా నెపముతో కూడా నైనా అపవాది అనేకమైన వేషాల్లో మా మధ్యకు రావచ్చు, మా సన్నిహితుల వేషంలో రావచ్చు, మా తోటి విశ్వాసుల వేషంలో రావచ్చు, మా మంచి కోరే వారిలాగా రావచ్చు, మా బంధువుల వేషంలో రావచ్చు, లేకపోతే వాడు ఇంకో విధంగా రావచ్చు. ఏ విధంగా వచ్చినా కానీ వాడి ఉద్దేశం ఒకటే, మా జీవితాలు కొల్లగట్టి పాడు చేయాలి. అయితే ప్రభువా, అదే మేము బలహీన వేళల్లో నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను పౌలు అన్నట్టుగా మా జీవితాలు నీకు తెరిచినప్పుడు తండ్రి, మా బలహీనతలు జయించడానికి శక్తినిచ్చేవాడవు నీవు. మాలో కొంచెం ఏదైనాను మంచి ఉన్నట్లయితే దాన్ని బలపరిచి అభివృద్ధి పరచువాడవు నీవు. మా బలహీనతల్ని జయించడానికి శక్తినిచ్చి మమ్మల్ని బలపరిచి నీ పోలికలోనికి మార్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవా, ఈ మధ్యాహ్న సమయం ముందు విత్తబడిన వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపచేయండి. విన్న వాక్యము నిష్ఫలము కాకుండానట్లు మేము దాన్ని మననం చేసుకుంటూ ధ్యానించచ్చు నీకు ఇష్టలై జీవించినట్లు మాకు సహాయం చేయమని, అపవాదికి చోటివ్వక నిత్యము నిన్ను మాత్రమే కలిగి ఉండే కృపను దయచేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడానికి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు యొక్క వాక్యము మనందరి వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.